అందరికీ హాయ్ అండి. సమ్మర్ వచ్చేసింది కదా. సమ్మర్ అనగానే గుర్తొచ్చేది ఆవకాయ. సంవత్సరం అంతా నిల్వ ఉండే ఈ ఆవకాయ పచ్చడిని పక్కాగా కేజీ గిన్నె కొలతలతో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. నేను చెప్పిన కొలతలతో చేశారంటే పర్ఫెక్ట్గా వచ్చి తీరుతుందంతే. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా 5 కిలోల మామిడికాయలను అయితే తీసుకోవాలి. ఈ పచ్చళ్ళ వండి ఊరగాయ పెట్టుకోవడానికి మామిడికాయలు అయితే నాటుకాయలు తీసుకున్నారంటే మంచి టేస్టీగా ఉంటాయండి. హైబ్రిడ్వి కాకుండా నాటువి తీసుకోండి, సైజ్ చిన్నగా ఉంటాయి. ఈ కాయలన్నింటినీ కూడా ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు నీళ్ళల్లో ఉంచేసుకోవాలి. ఇవి బాగా వాష్ చేసుకోవాలి. అప్పుడే మనకి పచ్చడి చాలా రోజులు నిల్వ ఉంటుంది. కాసేపు కాయలన్నింటినీ కూడా నీళ్ళల్లోనే ఉంచేశాక ఒక్కొక్క కాయని తీసేసుకొని ఒక క్లాత్ తీసేసుకొని కాటన్ క్లాత్తో అయితే నీట్గా చెమ్మ లేకుండా తుడిచేసుకోండి. తేమ లేకుండా కాయలన్నింటినీ కూడా తుడిచేసుకున్నాక ఒక ఫ్యాన్ కింద ఒక 10 నిమిషాల పాటు అలానే ఉంచేసుకోండి. ఇంకా ఏమైనా చెమ్మ ఉంటే వెళ్ళిపోతుంది. మామిడికాయలన్నీ కూడా టెంకతో సహా ముక్కల కింద అయితే కట్ చేసేసుకోవాలి. టెంక కంపల్సరీ అండి. టెంక ఉంటేనే బాగుంటుంది, చాలా రోజులు నిల్వ కూడా ఉంటుంది. ముక్కల కింద కట్ చేసుకున్నాక టెంక మీద పల్చటి పొరలాగా అయితే ఉంటుంది, అదైతే రిమూవ్ చేసేసుకోండి. రిమూవ్ చేసుకున్నాక ఇవైతే ఒక గిన్నె అయితే తీసేసుకొని కొలిచేసుకోవాలి. లేదా బౌల్ లేదు అంటే ఆ సైజులో బౌల్ లేదు అనుకుంటే సేరు ఉంటుంది కదా, మనం కొలుచుకునే సేరు అంటే బియ్యం కొలుచుకునే సేరు, ఆ సేరుతో అయినా కూడా కొలుచుకోవచ్చు. నాకైతే 3.5 గిన్నెల వరకు మామిడికాయ ముక్కలు అయితే వచ్చాయి. ఇలా కొలుచుకున్న మామిడికాయ ముక్కలను అయితే పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ అయితే ఒక ప్యాన్ అయితే తీసుకొని ఒక కప్పులో 3/4 కప్పు వరకు ఆవాలను తీసుకోండి. 1/2 కప్పు అలానే పెట్టుకోండి, తర్వాత చెప్తాను. ఇందులో 2 స్పూన్ల వరకు మెంతులను వేసుకోండి. మెంతులు వేసాక లైట్గా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఈ ఆవాల్ని మెంతుల్ని రంగు మారేంత వరకు అలానే మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. ఆవాలన్నీ ఇలా ఫ్రై చేసుకున్నాక ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. మరీ ఎక్కువ ఫ్రై చేయొద్దు. ఎక్కువ వేయించారంటే పచ్చడి చేదు వచ్చేస్తుంది. ఆవాలన్నీ కూడా వేరొక బౌల్లోకి తీసేసుకొని అదే ప్యాన్లోనే 1.5 లీటర్ వరకు వేరుశెనగ నూనెను అయితే తీసేసుకోండి. ఈ 5 కేజీల పచ్చడికి 2 లీటర్ల వరకు నూనె అయితే అవసరం అవుతుంది. బట్ బౌల్ చిన్నది కాబట్టి నేనైతే 1.5 లీటర్ వరకు ఇందులో వేసుకుంటున్నాను. ఈ నూనె అంతా కూడా బాగా వేడి చేసుకోవాలి. బాగా వేడయ్యాక ఇందులో 1/4 కప్పు వరకు వెల్లుల్లిపాయలను అయితే బాగా పొట్టు తీసుకొని వేసేసుకోండి. కొంతమంది అయితే పొట్టు తీయకుండా అలానే వేసేస్తారండి, అలా అయినా వేసుకోవచ్చు. నేనైతే పొట్టు తీసుకొని వేసుకుంటున్నాను. పచ్చళ్ళకి వేరుశెనగ నూనె అయితే టేస్ట్ బాగుంటుందండి. ఒకవేళ మీకు వద్దు అనుకుంటే మీకు నచ్చిన నూనెనైనా వేసుకోవచ్చు. ఈ వెల్లుల్లిపాయల్ని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి, ఆయిల్ ఎక్కువ హీట్లో ఉన్నప్పుడు వెల్లుల్లిపాయలు వేసారంటే ఆయిల్ పొంగిపోయే ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి చూసుకొని వేసుకోండి. చూడండి, ఇలా చక్కగా వెల్లుల్లిపాయలన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఇందులో మనం ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా 1/2 కప్పు ఆవాల్ని, ఆ ఆవాలని అయితే వేసేసుకోండి. ఆవాలన్నీ కూడా రంగు మారేంత వరకు అంటే 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఆవాలన్నీ కూడా చక్కగా ఫ్రై చేసుకున్నాక ఇందులో 8 నుంచి 10 ఒట్టిమిరపకాయలని మధ్యలోకి తుంచి అయితే వేసేసుకోండి. ఒట్టిమిరపకాయలు వేయగానే ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. ఆయిల్ హీట్గానే ఉంటుంది కాబట్టి ఒట్టిమిరపకాయలు అయితే ఫ్రై అయిపోతాయి. అలా ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకున్నాక ఆయిల్ని అయితే కంప్లీట్గా చల్లారబెట్టేసుకోండి. ఇంకా నెక్స్ట్ అయితే మనమైతే మామిడికాయ ముక్కల్ని పచ్చడి ఏ బౌల్లో అయితే చేసుకోవాలనుకుంటున్నామో దాంట్లోకి అయితే వేసేసుకోండి. ఇందాక వేయించుకున్న ఆవాల్ని పౌడర్ లాగా అయితే చేసేసుకొని వేసేసుకోండి. ఆవుపిండి అంతా వేసేసుకున్నాక ఇందులో 1.5 కప్పుల వరకు కల్లుప్పు గ్రైండ్ చేసుకొని వేసేసుకోవాలి. ఒకవేళ కావాలి అనుకుంటే సాల్ట్ అయినా యూస్ చేసుకోవచ్చు. కల్లుప్పు అయితే టేస్ట్ బాగుంటుంది. అలానే 2 కప్పుల దాకా కారం అయితే పడుతుందండి. కారం 2 కప్పులు అయితే వేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. నేనైతే మసాలాలు అయితే కొంచెం తక్కువ వేసుకుంటున్నాను. మన టేస్ట్కి తగ్గట్టు అయితే అడ్జస్ట్ చేసుకోవాలి మసాలాలు అయితే. ఒకవేళ మీరు కొంచెం కారం ఉప్పు ఎక్కువగా తినేవారు అయితే 3 స్పూన్ల వరకు ఎక్కువగా వేసుకోండి. మసాలాలన్నీ వేసాక అంతా కలిసేలా కలిపేసుకోండి. ముక్కలకైతే మసాలాలన్నీ బాగా పట్టేలా కలుపుకోవాలి. మామిడికాయ ముక్కలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనం కలపలేము అనుకున్నప్పుడు ఇలా ట్యాప్ చేసుకున్నా కూడా సరిపోతుందండి. బౌల్ ట్యాప్ చేసేటప్పుడు మాత్రం ఒక్కొక్కసారి కారం కళ్ళల్లో పడే ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి చూసుకొని ట్యాప్ చేసుకోండి. మామిడికాయ ముక్కలకి మసాలా అంతా కూడా ఇలా పట్టేలా కలుపుకున్నాక ఇంకా ఇందాక మనం చల్లారబెట్టుకున్న పోపునైతే వేసేసుకోండి. ఇది పూర్తిగా చల్లారబెట్టేసుకోవాలి, వేడి మీద మాత్రం అస్సలు వేయొద్దు. ఇంకా ఈ పోపు అంతా వేసేసుకొని కలిపేసుకోండి. ఇంకా అలానే 1/2 లీటర్ వరకు అలానే పెట్టుకున్నాం కదా ఆయిల్, ఆ ఆయిల్ని కూడా వేడి చేసుకొని చల్లారబెట్టేసుకొని వేసేసుకోండి. ఒకవేళ మీరు పచ్చిదైనా వేసుకోవచ్చు, ఏం కాదు. 1/2 లీటర్ నూనెను కూడా వేసేసుకొని అంతా కలిసేలా అయితే కలిపేసుకోండి. పచ్చడికి ఎప్పుడైనా సరే నూనె అయితే మాత్రం పైకే ఉండాలండి, అడుగు అయితే అస్సలు వెళ్ళిపోకూడదు. ఆయిల్ అయితే పైకి తేలుతూ ఉండాలి, అప్పుడే మనకి పచ్చడి చాలా రోజులు నిల్వ ఉంటుంది, మంచి టేస్ట్తో ఉంటుంది.
ఈ పచ్చడి అయితే అంతా కలుపుకున్నాక జాడీకి అయితే షిఫ్ట్ చేసేసుకోవచ్చు. బట్ నేనైతే అలానే ఆ బౌల్లోనే ఉంచేసుకుంటున్నాను. ఒక 3 రోజుల పాటు అలానే ఉంచేసుకోండి. పైన అయితే మూత అయితే అస్సలు పెట్టద్దు. పైన క్లాత్ ఏమైనా ఉంటుంది కదా, పల్చటి క్లాత్, ఆ క్లాత్ని అయితే కప్పేసుకోండి. మూత మాత్రం అస్సలు పెట్టద్దు. అలా 3 రోజుల పాటు వదిలేసాక నూనె అంతా కూడా చక్కగా పైకి తేలి ఉంటుంది. అప్పుడు ఒకసారి అయితే కలిపేసుకొని అంతా మసాలాలన్నీ అడుగు నుంచి పైకి అంతా కలిపేసుకున్నాక జాడీకి అయితే వేసేసుకోండి. పచ్చడి చాలా రోజులు నిల్వ ఉండాలంటే జాడీలోకి అయితే వేసుకున్నాక అలానే ఉంచేయకుండా వారానికి ఒకసారి కాస్త బయట గాలి తగిలేలా పైన క్లాత్ అయితే కప్పేసుకొని 1 రోజు నుంచి 2 రోజుల పాటు అలానే ఉంచేసేయండి. నేను చెప్పిన టిప్ అయితే ఫాలో అయ్యారంటే పచ్చడికి బూజు రాకుండా ఉంటుందండి, ఫ్రెష్గా ఉంటుంది స్టోరేజ్ కూడా. ఇక 3 రోజుల తర్వాత మనం తీసుకుంటాం కదా, అప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మసాలాలు ఏమైనా తక్కువలు ఎక్కువలు ఉంటే అప్పుడు యాడ్ చేసేసుకొని జాడీలోకి అయితే షిఫ్ట్ చేసేసుకోవచ్చు. అంతేనండి. ఈ ఆవకాయ పచ్చడిని తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.